ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ద్వాదశ రాసుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఆలయ దర్శనానికి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి స్త్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ నవమి, మధ్యాహ్నం 3:18 వరకు. నక్షత్రం విశాఖ, తెల్లవారుజామున 3:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో గమనిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటక రాశి నుంచి మిథునంలోకి గమనము, కన్యా రాశిలో కేతు సంచారము, బుధుడు ధనురాశిలో సంచారము, రవి మకరంలో సంచారము, శని అలాగే శుక్రుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కనుక మనం గమనించినట్లయితే ఆర్థికంగా అలాగే వారి వృత్తి వ్యాపారాల పరంగా కొంత ఒత్తిడి అనేది గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు పరిచేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ప్రయాణాలు చేసేందుకు అధిక శాతం వీరికి అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే ఆర్థికంగా కూడా వీరికి పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఏవి కూడా కనిపించటం లేదు. మొత్తం మీద ఈరోజు ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే వృత్తి వ్యాపారస్తులకి కొంత శ్రమతో కూడిన ఒత్తిడి అధికంగా ఉండటం, వీటితో పాటుగా పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ వచ్చేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు మేషరాశి వారు రాజరాజేశ్వరి దేవి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీళ్ళకి అన్ని విషయాలలోనూ శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే హఠాత్తుగా వీరికి ఆర్థిక పరమైన విషయాలలో కొన్ని మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత నుంచి వీరికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి మీరు తీసుకుంటున్న మార్పులు మీకు సమంజసంగా ఉండటంతో పాటుగా అవి శుభ ఫలితాలను కూడా కలిగిస్తూ ఉంటాయి. మీ సంతానం ఒక ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే వారు విద్యలో కూడా కొంత ఉత్సాహంగా ముందుకు వెళ్తారు. అలాగే పురోగతి కూడా చూపిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి కొంతవరకు ఆర్థికంగాను అలాగే ఉద్యోగపరంగాను కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తున్నా వారు చేస్తున్న వ్యాపారంలో పురోగతి మాత్రం వారు ఆశించిన విధంగా ఉండకపోవటం అనేది ఎక్కువగా వీళ్ళని నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటము అలాగే వినటము, దీంతో పాటుగా అమ్మవారిని పుష్పాలతోటి అలంకరించటము పూజించటం వలన వీళ్ళకి ఆర్థికపరమైన ఒత్తిళ్లు తొలగిపోవటంతో పాటు పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అధిక శ్రమ గోచరిస్తోంది. అలాగే ప్రయాణాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు మీ పైన ఏదో ఒక నిందారోపణ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉండటం, అలాగే మీరు రుణ ప్రయత్నాలు ఎక్కువగా చేసేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు సంతానానికి కొంతవరకు అనుకూలత, అలాగే మీ కుటుంబంలోని సభ్యులతోటి కొంత వాదోపవాదాలు ఉండటం కానీ, భార్యాభర్తలలో ఒకరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది కనుక కొంత ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు చదవటము లేదా వినటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన
వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా మీరు తీసుకున్న ప్రణాళికలు మీకు శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కొంత అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే విద్యార్థులకి కూడా విద్యలో ఆటంకాలు తొలగిపోవటం, వీరి విద్యలో ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి చెందిన వారు వీరికి ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిళ్లు తగ్గటంతో పాటు ఆరోగ్యపరంగా వీరికి కొంత శుభ పరిణామం అనేది కనపడుతోంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి, ఉద్యోగ వ్యాపారస్తులకి, పెట్టుబడులు పెడుతున్న వారికి, స్త్రీలకి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వలన లేదా వినటం వలన వీరికి ఆర్థికంగా పురోగతితో పాటు అనేక విషయాలలో మంచి మార్పు అనేది కనపడుతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటము, సమయానుకూలంగా భోజనం చేసేందుకు ప్రయత్నం అనేది ఈ రాశి వారు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఇక ఉద్యోగస్తులకి కొంతవరకు సానుకూలంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగాను అలాగే వ్యాపార పరంగాను అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మొత్తం మీద సింహరాశి వారికి వీరి యొక్క సంతానం గురించిన ఆలోచన, చింత ఈ రోజు కొంచెం అధికంగా ఉండబోతోంది. అలాగే సింహరాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు వీరు దైవ దర్శనం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరం పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సింహరాశి వారు ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే సీతారాముల వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ముఖ్యంగా వారి కుటుంబం గురించి అలాగే వారి యొక్క వ్యాపారం గురించి ఆలోచన అనేది ఈరోజు ఎక్కువగా ఉండబోతోంది. ఆర్థికపరమైన విషయాలలో కొద్దిగా ఇబ్బంది అనేది లేకపోయినా వారి కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడపాలని కాంక్షిస్తూ ఉంటారు. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే భాగస్వామ్యంలో ఉన్నవారు మార్పులు కూడా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉండబోతోంది. డాక్టర్లు కూడా కొంత శ్రమ అధికంగా ఉండేందుకు అవకాశాలున్నాయి. ఇక రుణ ఒత్తిళ్లు, రుణ బాధలు మాత్రం ఈరోజు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కనుక ముఖ్యంగా కన్యారాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. రుణాలు తీర్చే ప్రయత్నం చేయాలి. అలాగే రుణాలు తీసుకోకుండా ఉండే ప్రయత్నం కూడా కొనసాగించాలి. కన్యారాశి వారు ఈరోజు శివ పంచాక్షరి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే శివారాధన చేస్తూ ఉండటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈరోజు ముఖ్యంగా వారి ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యలు ఏమైనా సరే పరిష్కారం అనేది లేకుండా ఉండటం వలన కొంత మనస్తాపానికి గురవుతూ ఉంటారు. శత్రువులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నరఘోష, నరపీడ ఎక్కువగా ఉండటం వలన తులారాశి వారు కొంత శారీరకంగాను మానసికంగాను ఇబ్బందికి గురవుతూ ఉంటారు. దీంతో పాటు ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అధికంగా ఉండటం, ప్రయాణాలు చేయటము, ప్రయాణాల వలన బడలిక ఎక్కువగా ఉండటం వలన కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారు.
వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలత ఉన్నా ఆర్థికంగా మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. తులారాశి వారు దుర్గాష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యాలి. అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా మీ యొక్క సంతానానికి చక్కటి పురోగతి ఉండటం, అలాగే విద్యార్థులకి విద్యలో మంచిగా అనుకూలత అనేది ఉండటం వలన మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఈ భాగస్వామ్యం వలన ఆర్థికంగా పురోగతితో పాటుగా వ్యాపారాభివృద్ధి కూడా వీరిని ఆనందంగా ఉంచటంతో పాటు వివిధ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలని కూడా వీరు ఆకాంక్షిస్తూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైనా ఉంటే అవేవీ కూడా ఈరోజు పెద్దగా వీరిని ఇబ్బందికి గురి చెయ్యవనే మనం చెప్పుకుంటున్నాం. వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వలన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాలలో మీరు చాలా వరకు పురోగతి వైపుగా ముందుకు వెళుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా మీకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది సూచిస్తోంది. వ్యాపార రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కూడా పేరు ప్రతిష్టలు రావడంతో పాటు ఉద్యోగంలో జరిగిన మార్పులు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు ధనురాశి వారికి ఆర్థికంగా ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే కోర్టు సమస్యలు ఉన్న వారికి ఈరోజు పెద్దగా కోర్టుకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండవనే మనం చెప్పుకుంటున్నాం. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే శివారాధన చేస్తూ ఉండటం వలన శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలని ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉండటం కానీ లేకపోతే శత్రువులు అధికంగా ఉండటం వలన కొంత మీరు ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో, ఎవరైతే లిటిగేషన్లు కోర్టు కేసుల్లో ఉంటారో వారు మాత్రం ఎక్కువగా ఇబ్బందికి గురయ్యేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఉన్న ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి కనుక కొంత మీ ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రణాళిక వేసుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. మకర రాశి వారు వెంకటేశ్వర వజ్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత వీరికి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు ఉద్యోగంలో వీరికి మంచి స్థితిగతులే గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా వీరికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి కొంత అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. భార్యకు కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థికంగా శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు ప్రయాణాలు చేయటము, ఆలయ దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు ప్రత్యేకించి ఆర్థికంగా అనుకూలంగా ఉండటంతో పాటు వారు అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. శత్రువులపైన విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే ఈశ్వరుని ఆరాధన చేయటం వలన
వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి పనిని సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు అనేవి గోచరించటం లేదు. సంతానానికి అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా మంచి అనురాగం అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి కూడా మీరు ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఈ రోజు పెద్దగా ముందుకొచ్చేందుకు అవకాశం కనిపించటం లేదు. రుణ బాధలు, రుణ ఒత్తిళ్ల గురించి ఈ రోజు పెద్దగా మీరు ఆలోచన చెయ్యరనే మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా వ్యాపారస్తులకైతే ఆర్థికంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా చేస్తున్న ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. మీనరాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు మానసికంగా, శారీరకంగా వీరు దృఢంగా అయ్యేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.